మా ఫ్రెండ్ ఒక డ్రైవర్ వీసా తీశాడు. 120 దినార్ల జీతము, రూము, ఫుడ్ ఫ్రీ. నెలకు ఒక చుట్టి ఇస్తారు. 2 నెలలకు ఒకసారి సబ్బు, షాంపూ, సరుపులు ఏమైనా కావాలంటే కోవిట్ వాళ్ళే తీసిస్తారు. ఫ్రీ వీసాతో పాటు అగ్రిమెంట్ పేపర్ అండ్ టికెట్ కూడా ఫ్రీ. ఇంటి దగ్గర మనం చేయించుకోవాల్సింది మెడికల్, పీసీసీ స్టాంపింగ్ మాత్రమే. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవింగ్ తో పాటు కోవిట్ వాళ్ళు ఏం పని చెప్పినా చేయాలి పక్కా. ఇంత క్లారిటీగా 120 దినార్ల జీతము, రూము, ఫుడ్ ఫ్రీ, ఏదైనా కావాలన్న వస్తువులు ఇస్తారు. ఇంటి దగ్గర మీరు పీసీసీ, మెడికల్ స్టాంపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి టికెట్ కూడా పంపిస్తారు. ఇలా చెప్పిన వాళ్ళని ఎవరు నమ్మరు. అదే వీసాకి 20,000 కట్టాలి అండ్ పీసీసీ, మెడికల్ స్టాంపింగ్ చేయించుకున్న తర్వాత టికెట్, అగ్రిమెంట్ పేపర్ కూడా మీరే పెట్టుకొని రావాలి అంటే ఇక్కడికి వచ్చాక 120 దినాల జీతం ఉంటుందని చెప్పేసి 100 ఇచ్చి 4 కార్లు ఉంటాయి, ఎక్కువ కార్లు అని చెప్పిన కాడ 10 కార్లు ఉంటే అలాంటి మాత్రం గుడ్డిగా నమ్మేసి గొర్రె కషాయం నమ్మినట్టు వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చాక కోవిడ్ వాళ్ళు ఇలా ఇబ్బంది పెడతారని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఒక్క వీసా ఉంటే చూడు బ్రో ఎంత కష్టమున్నా చేసుకుంటాం మా ఫ్యామిలీ కోసం అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. అలాంటి వాళ్ళలో ఒకరిని నమ్మి వీసా తీసినందుకు నేను మోసపోయా. పోనీలు ఇబ్బందులు ఉన్నారు కదా అని చెప్పి వీసా తీసిన తర్వాత రాకపోతే ఎంత బాధ వస్తుందో ఒకసారి మీరే కామెంట్ చేయండి. అసలు ఏం జరిగింది, ఎవరు ఇలా చేశారనేది ఫుల్ వీడియో చేసా, ప్రొఫైల్ కింద ఉంది చూసేయండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.